తెలంగాణలో బీసీలంటే బానిసల బడుగులపై రాజ్యహింస దేనికి సంకేతం? కల్వకుంట్ల కుటుంబానికి బీసీలంటే ఎందుకంత కక్ష? తెలంగాణ రాష్ట్రంలో 51% జనాభా కలిగి ఉన్న బీసీలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అణచివేస్తోంది? ముఖ్యంగా రాజకీయాల్లో, మీడియా వ్యవస్థల్లో ఉంటూ తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడుతున్న బీసీ బిడ్డలపైనే దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు ఎందుకు మోపబడుతున్నాయి? తప్పదని భావించి భయపడే కేసీఆర్ ప్రభుత్వానికి బీసీలే టార్గెట్ అవ్వడానికి ఒకే ఒక్క కారణం బీసీలో ఐకమత్యం లోపించడమే. బడుగు బలహీన వర్గాల్లో నుండి వచ్చిన తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తులుగా ఎదిగిన ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు చేయించి మంత్రి పదవి నుండి తొలగించి ఆర్థికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం జరిగింది, గురి చేసే ప్రయత్నం జరిగింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ప్రభుత్వం పట్టించుకొని కౌలు రైతులకు ఆర్థిక సహకారం అందిస్తున్నాడనే నెపంతో అతనిపై అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపారు. అక్కడితో ఆగకుండా మీడియా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటే తమ కుటుంబ పాలనకు తిరుగుండదనే భావనతో ఉన్న కల్వకుంట్ల కుటుంబానికి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న తీన్మార్ మల్లన్న, కాళోజీ టీవీ శ్రీనివాస్, దాసరి, తొలి వెలుగు రఘు లాంటి బీసీ బిడ్డలపై ఇష్టారీతిలో కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేయించి చిత్రహింసలు పెడుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. బీసీలో ఐకమత్యం ఉండదని, బీసీలంటే బానిసలని, తమపై తిరగబడుతున్న ఎవరినైనా అణచివేయగలమని కల్వకుంట్ల కుటుంబం భావిస్తుంది. విభజించు పాలించు అనే బ్రిటిష్ సూత్రాన్ని కల్వకుంట్ల కుటుంబం ఆచరించడానికి కారణం బీసీలో ఐక్యత లేకపోవడమే. తెలంగాణలో 51% జనాభా కలిగిన బీసీలు రాజ్యాధికారం పొందలేకపోతున్నారు. ఇప్పుడు బీసీలు ఐక్యత ప్రదర్శించలేకపోతే భవిష్యత్ తరాలు ఇంతకంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని భావించడం మూర్ఖత్వమే అవుతుంది. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న గొంతుకలను ఇప్పుడు కాపాడుకుంటేనే భవిష్యత్తులో బీసీలకు ప్రాధాన్యత దక్కుతుంది. లేకపోతే ఈ దొరల కాళ్ల కింద బీసీ బిడ్డల బతుకులు నలిగిపోవాల్సిందే.